హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మనం కాలీఫ్లవర్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం. కాలీఫ్లవర్ పకోడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మనం మన స్టైల్లో ఈజీగాను టేస్ట్గాను కరకరలాడే కాలీఫ్లవర్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నీళ్లు కాగబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కాగబెట్టున్నాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. కాగిన తర్వాత కాలీఫ్లవర్ని అందులో వేసి క్లీన్ చేసుకుందాం. నీళ్ళు బాగా కాగిపోయింది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఈ నీళ్ళలో వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 రెమ్మలు కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. మనం ఇప్పుడు కరివేపాకు ఎందుకు యాడ్ చేసామంటే, కొంతమంది అబ్బాయి కాలీఫ్లవర్ వాసన నాకు పడదు, నాకు కాలీఫ్లవర్ వద్దు అంటారు. ఈ కరివేపాకు వేయడం వల్ల కాలీఫ్లవర్ వాసన పోయి కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. అందుకోసం కరివేపాకు వేసుకున్నాం అందులో. ఇప్పుడు కరివేపాకు ఫ్లేవరే వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒక 30 సెకండ్ల పాటు ఇందులో ఉంచి తర్వాత తీసేద్దాం. 30 సెకండ్లు అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్కి సరిపడా మసాలా కలుపుకుందాము. అన్నట్టు మీకు కాలీఫ్లవర్ వెయిట్ చెప్పలేదు కదా. కాలీఫ్లవర్ ఒక పువ్వు తీసుకున్నాను. అది వెయిట్లో అయితే 1/2 కిలో వెయిట్ వచ్చింది. 1/2 కిలో కాలీఫ్లవర్కి కావాల్సిన మసాలాలు ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 3/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్. ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా బాగా నీట్గా మిక్స్ చేసుకుంటే తర్వాత కార్న్ఫ్లవరు, బియ్యం పిండి అంతా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా నీళ్ళు యాడ్ చేయవద్దు. బాగా నీట్గా కలుపుకొని లాస్ట్లో నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఈ విధంగా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కింద నుంచి పైదాకా మొత్తం మసాలా కలిసేదాకా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మసాలా ముక్కలకు బాగా పడుతుంది, నీట్గా మిక్స్ అవుతుంది. ముందుగానే వాటర్ యాడ్ చేస్తే నీట్గా మిక్స్ అవ్వదు. లాస్ట్లో ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకుందాం. ఈ విధంగా నీట్గా బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. వాటర్ ఒక్కరవ లైట్గా జల్లుకుందాం, పొయ్యిబాకండి. ఈ విధంగా లైట్గా జల్లుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు వాటర్ ఎక్కువ అవ్వకుండా ఎంత కావాలంత జల్లుకుంటూ ఈ విధంగా మొత్తం నీట్గా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు దాన్ని పక్కన ఉంచేయండి. అలాగే నానుతూ ఉండనేది. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసి హీట్ చేసుకుంటున్నాము. నేనైతే 1/2 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని అందులో వేసి డీప్ ఫ్రై చేసి తీసుకునేస్తాం. ఒక్కొక్కటి అందులో వేయండి. వేసిన వెంటనే కలపకూడదు, ఎందుకంటే మనం పైన ఇచ్చిన కోటింగ్ మసాలా అంతా ఉడిపోతుంది. అందుకని ఒక 30 సెకండ్లు అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు లైట్గా కలుపుకుందాం. ఈ విధంగా లైట్గా కలుపుకోండి. ఇది డీప్ ఫ్రై అవ్వడానికి 5 నుంచి 6 నిమిషాలు దాకా పడుతుంది. వెయిట్ చేద్దాం. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంది. అలాగే ఉంచి ఫ్రై చేసుకుందాం.
మధ్యలో ఒకసారి ఈ విధంగా లైట్గా కలుపుకోండి. మనకి పకోడా డీప్ ఫ్రై అయిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే ఈ విధంగా 90% బబుల్స్ అంతా తగ్గిపోయిన తర్వాత డీప్ ఫ్రై అయిపోయినట్టే మనం తీసుకునేస్తాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేస్తాం. ఈ విధంగా ఆయిల్ మొత్తం ట్రై చేసి బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు వెంటనే వేయకుండా ఒక 30 సెకండ్లు ఆగి వేస్తాము. ఎందుకంటే ఆయిల్ వేడి తగ్గిపోయి ఉంటుంది. ఒక 30 సెకండ్లు ఆగామంటే ఆయిల్ మళ్ళీ హీట్ అవుతుంది. తర్వాత వేసుకునేస్తాం. ఇప్పుడు వేసుకుందామండి. ఇదే విధంగా ఒక్కొక్కటి వేసుకోండి. అంతేనండి, పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మేము వేసే వీడియో ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.